హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా బైక్ NS200కి నేను ఒక అడ్వెంచర్ లుక్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో నా బైక్కి నేను క్రాష్ గార్డ్ ఎప్పటి నుంచో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు సరైనది, నాకు నచ్చినది క్రాష్ గార్డ్ ఇప్పటి వరకు దొరకలేదు. అందుకే నేను ఇన్స్టాల్ చేయలేదు. కానీ ఇప్పుడు నాకు నచ్చిన క్రాష్ గార్డ్ నాకు దొరికింది. ఇవే గైస్ ఆ క్రాష్ గార్డ్స్. దొరికితే ఎతకపోతావు ఏంద్రా నాయనను. ఆ బరువు అయితే ఉన్నాయి కానీ మరి అంత బరువు ఏం లేవు, ఏదో కొంచెం క్రియేటివిటీగా ఉంటుందని చేశాను. ఇవే గాయస్ నాకు నచ్చిన క్రాష్ గార్డ్స్. నా బైక్ మ్యాట్ బ్లాక్ ఉంది కాబట్టి ఇవి కూడా మ్యాట్ బ్లాక్ ఉన్నాయి. సో ఇవి బాగా సెట్ అయితే నా బైక్ ఇవి. సో ఇక వీటి ప్రైస్ వచ్చేసి నాకు 4000 అయితే పడ్డాయి గాయస్. ఇవి నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను. మీకు డిస్క్రిప్షన్ లో ఆన్లైన్ లింక్స్ పెడతాను. ఇలాంటివి దొరికితే మీకు ఆన్లైన్ లింక్స్ పెడతాను. అలాగే మిగతా క్రాష్ గార్డ్స్ కూడా కొన్ని మోడల్స్ లింక్స్ పెడతాను. సో మీకు నచ్చిన క్రాష్ గార్డ్స్ చూసి మీరు డిస్క్రిప్షన్ లో ఉంటాయి, తీసుకోండి. సో ఇక లేట్ చేయకుండా ఈ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి NS200కి, ఏ ప్లేస్ లో ఫిట్ చేయాలి అనేది చూసేద్దాం. అలాగే నా బైక్ కి ఒక కొత్త లుక్ ఎలా వస్తుందో చూసేద్దాం. ఫస్ట్ మనం బంపర్ రాడ్ ని రిమూవ్ చేసుకుందాం. మనం కంపెనీ వాళ్ళు ఇచ్చింటారు కదా, ఆ బంపర్ రాడ్ ని రిమూవ్ చేసుకుందాం. ఇది కంపెనీ బంపర్ రాడ్ గైస్. ఇప్పుడు ఈ క్రాష్ గార్డ్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఎక్కడ ఫిక్స్ చేయాలంటే, సో మీకు ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక బోల్ట్, ఇక్కడ 2 బోల్ట్స్ ఉంటాయి. అవి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు 2 బోల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడ ఒక ఫిట్టింగ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ బ్రేక్ పెడల్ పైన ఒక బోల్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫిట్టింగ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఇంజన్ దగ్గర ఒక బోల్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపించిన ప్లేసెస్ ఉన్నాయి కదా, ఆ ప్లేసెస్లో మీరు ఫిట్టింగ్ చేసుకోండి. మీకు క్రాష్ గార్డ్ అనేది నీట్గా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు ఫిట్ చేద్దాం. గాయస్, ఈ క్రాష్ గార్డ్ ఫిట్టింగ్ చేయడానికి కంపెనీ వాళ్ళు ఇచ్చిన బోల్ట్స్ అయితే నాకు సెట్ అవ్వలేదు. ఈ క్రాష్ గార్డ్ నేను బై చేశాను కదా, వాళ్ళు కూడా నాకు ఎటువంటి బోల్ట్స్ అయితే ఇవ్వలేదు. ఈ బోల్ట్స్ అనేవి నేను సపరేట్గా మళ్ళీ పర్చేస్ చేశాను. సో ఏం లేదు గైస్, మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చింటారు కదా బోల్ట్స్, వాటికంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉండేటి తీసుకోండి, సరిపోతుంది. మీకు వాటితో ఫిట్టింగ్ అయిపోతుంది. ప్రతి ఒక్క బోల్ట్కి ఇలాంటి వాషర్ కూడా ఉండాలన్నమాట, అప్పుడే మీకు నీట్గా ఫిట్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు ఒక బోల్ట్ అయితే వస్తుంది అనమాట. గాయస్, మీకు ఈ క్రాష్ గార్డ్కి ఇలాంటివి కూడా వస్తాయి అనమాట. సో ఇవి ఇక్కడ ఫిట్టింగ్ అయితే అవుతాయి అనమాట. ఇక్కడ 2 వస్తాయి, మీకు అటు సైడ్ 2 వస్తాయి. ఇవేంటంటే గైస్, మీకు క్రాష్ గార్డ్కి ఇవి సేఫ్టీ గైస్. కింద పడినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ దీనికి జరుగుతుంది, తర్వాత మీకు క్రాష్ గార్డ్కి జరుగుతుంది. ఇటుపక్క కూడా మీరు సేమ్ అటు సైడ్ ఎలా ఫిట్ చేశారో, ఎక్కడెక్కడ ఫిట్ చేశారో ప్లేసెస్, ఇటు సైడ్ కూడా మీరు సేమ్ అదే ప్లేస్లలో ఫిట్టింగ్ చేసుకోవాలి గైస్. సో ఇప్పుడు ఫిట్ చేద్దాం. అది గాయ్స్, చూసారు కదా NS200కి క్రాష్ గార్డ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ గాయ్స్ ఈ క్రాష్ గార్డ్తో. ఈ క్రాష్ గార్డ్ ఇన్స్టాల్ చేయడం వల్ల నా బైక్ ఒక లుక్ బల్కేగా కనిపిస్తుంది. సూపర్గా అయితే ఉంది గాయ్స్ లుక్ మాత్రం. గాయ్స్, ఇలాంటి క్రాష్ గార్డ్ మీరు కూడా బై చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి మీరు ఇలాంటి క్రాష్ గార్డ్ని బై చేసుకోండి. ఇలాంటి మోడిఫికేషన్స్ ఈ బైక్ నేను చాలానే చేశాను, అవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి. సో ఇలాంటి మోడిఫికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. Bye bye.